ఏమండోయ్, ఇందాక నుంచి నా తల తెగ దురద పెడుతుందండి. ఏదో చెడు జరగబోతుందే తప్ప నాకు ఈ దురద రాదు. నా మాట విని ఈ పెళ్లి ఒక 6 నెలలు వాయిదా వేయించండి. ఏమిటయ్యా ఆ మాట? శుభాంటూ పెళ్లి జరగబోతుంది, వెధవ దొరదాను నువ్వు. మా పిచ్చి జనం కూడా ఎప్పుడు ఇంతే అంకుల్. పెళ్లి చూపుల్లో కాళ్ళు దురదపడుతున్నాయి, కారు వాళ్ళది కాదన్నాడు. కారు వాళ్ళదే అని తేలింది. అరచేతులు దురదపడుతున్నాయి, పెళ్లి కూడా చదువుకోలేదన్నాడు. MBA సర్టిఫికేట్ చూపించారు. చూడు, నీ తల్లో దురదకు పేలో చుండ్రో కారణమై ఉంటుంది. పద, చాకిరేవలో ఉతుకుతికిస్తాను. ఈ పిచ్చి నా కొడుకు మాట పట్టించుకోకండి. అమ్మాయి భవిష్యత్తు కూడా చెప్తున్నాను. నా మాట కొంచెం వినండి. ఏమిటంటే అర్థం చేసుకునేది? 1కి 10 సార్లు ఆలోచించి మరీ పెళ్లి నిశ్చయం చేశాను. రై, మీ నాన్న అసలు తీసుకెళ్ళి. అది కాదండి. నువ్వేంట్రా మధ్యాహ్నం? ఏరా, నీకు బుద్ధుందా? ఇంకో అరగంటలో పెళ్లి పెట్టుకుని తాపిగా తాగుతూ కూర్చున్నావు. సారీ సిస్టర్, నాకు పెళ్ళవుతుందనే ఆనందంలో ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. నోర్ముయ్, ఇన్నాళ్ళు పెళ్లి కాలేదన్న దిగులతో తాగావు, ఇప్పుడు ఆనందంతో తాగుతున్నావు. సిగ్గుండాలి. ఉన్న ఆస్తంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగిలేశావు. మొదట పెళ్ళాన్ని ఫ్యాన్ కట్టి ఉరిదీసి చంపావు. ఇన్ని చేసినా లక్షలు ఖర్చు పెట్టి కేసు మాఫీ చేసి MBA చదివినట్టు దొంగ సర్టిఫికెట్ తెచ్చి రెండో పెళ్లి వాడన్న నిజాన్ని దాచి చచ్చి చెడి ఈ పెళ్లి కుదిరిస్తే విడిది కొంపలో తాగుతూ కూర్చున్నావు. యూ డోంట్ వరీ సిస్టర్, నేను ఎంత తాగితే అంత స్టడీగా ఉంటాను. కాసేపు బుద్ధిగా ఉండి ఆ 3 ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత కోట్ల రూపాయల ఆస్తి మనకొస్తుంది. అసలే ఆ శంకరంగాడు CBI ఏజెంట్ లాగా మన మీద నిఘా వేశాడు. వాడి మొహం, వాడి కన్నుదమ్ములు ఎక్కడున్నాయి? ఎక్కడా? ఇక్కడ. తలుపు దగ్గర ఏం చేస్తున్నావురా? అబ్బే, తలుపు కొడితే మీకు డిస్టర్బెన్స్ అని తలుపుకి ఆనుకుని ఉంచున్నా. ఈ దుర్గకి ముందు కళ్ళే కాదు, వెనక వైర్లెస్ కూడా ఉంది. చా, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. మరి ఈసారికి నేనేమి వెళ్ళలేదనుకో, నన్ను వదిలేసి. పెళ్ళయ్యేదాకా ఇక్కడే పడుండు. నిన్ను చంపాలో అవసరం లేదు, మళ్ళీ వచ్చి తెలుస్తా. జనక 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 ఎంత బ్యాడ్ పొజిషన్. పోట్ల గిత్తను గుంజ కట్టేసినట్టు ఎంత దారుణంగా కట్టేశారు. కట్టు కానిస్టేబుల్ లాంటి కొడుకుతో కామెడీ చేస్తావా? చూడు, నిన్ను ఇలా టార్చర్ చేస్తాను. దిగి 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 దిగి. కన్న తండ్రితోనే సరసాలు వింటరా? అవతలా పెళ్లి పందిరా తగలడిపోతుంది. ముందు కట్లు బాబారా, ముందు పెళ్లి ఆపండి. వారం జరిగిపోతుందండి బాబు. ఏమన్నాయి? నా అనుమానమే నిజమైంది. ఈ పెళ్లి కొడుకు జాతకం అంతా కనిపెట్టేశాను. ఏమిటో కనిపెట్టేసింది? ఈవిడి గారు మాట్లాడిన ప్రతి అక్షరం నా బ్రెయిన్ లో క్యాసెట్ రికార్డ్ అయిపోయింది. నాన్న, ఇక మాటలెందుకు? క్యాసెట్ రివైండ్ చేసి ప్లే నొక్కు. గంట క్రితం ఏమిటి చెప్పింది నిజమా? ప్రతి ఆడదాని వెనక మగవాడి వెనక కొన్ని చరిత్రలు చమత్కారాలు ఉంటాయి. అన్ని పట్టించుకుంటే ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు. మీరవేం పట్టించుకోకండి. ఇంత మోసం చేసి ఏమీ పట్టించుకోదంటావా? శంకరం, పోలీసులు ఫోన్ చేయి. అదే పొరపాటు. పీటల దాకా వచ్చిన పెళ్లి అమ్మాయి గొంతు దాకా వచ్చినట్టే. బలవంతంగా 3 ముళ్ళు వేయించి అమ్మాయి కాపురానికి పంపిస్తావో అబ్బాయిని జైలుకి పంపిస్తావో నువ్వే ఆలోచించుకో. ఒరేయ్, కట్టా తాళి.